హైదరాబాద్కి వెళ్ళి నేనైతే జంతర్ మంతర్ వచ్చేసిన. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది, 24 జూలై. సో బ్రో, దిస్ ఈజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీల్స్లో మొత్తం అంతా చూస్తున్నాం, కానీ ఇక్కడ ఇది ప్రొటెస్ట్ కాదు బ్రో. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎ సెలబ్రేషన్ అండ్ షోయింగ్ అవర్ యూనిటీ అండ్ స్ట్రెంత్ టుగెదర్. ఒక ఏమంటే అందరు పడుకుంటే అందరు విసనకర్రలు విసరడము, దట్స్ హ్యాపెనింగ్ ఫర్ రియల్. ఒక్కొక్కరు టర్న్స్ తీసుకొని మరి చేస్తున్నారు. ఒక సైడ్ కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్ అనేది రన్ అవుతుంది, అండ్ ఉమెన్ హైజీన్ సెక్షన్ అదొకటి రన్ అవుతుంది, అండ్ ఇంకో సైడ్ ఒక బ్యాచ్ మొత్తం కంటిన్యూస్గా క్లీన్ చేస్తూనే ఉన్నారు ఎక్కడెక్కడ ఏవైతే ట్రాష్ పడుతుందో అదంతా. నెక్స్ట్ వచ్చేది కిరాక్ స్లోగన్స్. అందరూ ఎవరు పడితే వాళ్ళు గ్రూపులు కట్టేసి పాటలు పెట్టుకోవడము, జామింగ్ సెషన్స్ చేయడము, ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్ని తమ స్టైల్లో తెలియపరుస్తున్నారు. అండ్ నాకైతే చెప్తున్నా, మస్తు ఫీల్స్ వస్తున్నాయి. నేను ఇక్కడ 2 days ఉంటా, సో నైటే ల్యాండ్ అయినా. సో ఐఎమ్ జస్ట్ గోనా కాంట్రిబ్యూట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ ద అప్డేట్స్. ఈ ప్రొటెస్ట్కి అయితే పోయే కాలం దగ్గరనే పడ్డా చెప్తున్నా. స్టార్ట్స్ ఉండే ఇప్పుడు చిల్లర అవారగాలు మొత్తం అందరు జాయిన్ అయిపోయారు దీంట్లో. మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కోసం, వీడియోల కోసం, వైరల్ అవ్వడం కోసం, లేకపోతే టైంపాస్ కోసం వస్తున్నారు. పనికిరాని స్లోగన్స్, రిలీజియన్స్ తీయడము, లేకపోతే మొత్తం అంతా బూతులు మాట్లాడడం, మొత్తం రెచ్చగొట్టే అన్నీ చేయడము, పోలీసులను గెలకడము, ఇవన్నీ కూడా. ఇందాక ఒక రిపోర్టర్ వచ్చిండబ్బా, TV9 భారత్ వర్షం లేకపోతే ఇంకెవరో అయితే, బట్ ఉప్పులాట అయింది, రైజ్ అయినారు. వాడిని మొత్తం గుంజుకొచ్చి మొత్తం అంతా ఆగమాగం అవుతుండే. జస్ట్ మిస్ ఒక సీరియస్ ప్రాబ్లం ఈ ప్రొటెస్ట్కి ఇవ్వాలని శుభం కార్డు పడిపోతుండే. బట్ కొంతమంది సెన్సిబుల్ పీపుల్ ఉండి దాన్ని ఆపినారు, జాగ్రత్తగా వాడిని బయటికి తీసుకుపోయినారు. లేకపోతే మాత్రం బ్రో, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ క్యాటస్ట్రాఫిక్ ఎండ్ టు దిస్ ప్రొటెస్ట్. ఇంకా పైనంగా అరే ఏ ఛానల్ రా అని పక్కన అడుగుతున్నందుకు అవతల వెనకాల బ్యాచ్ వచ్చి మీ ఓడేనా నువ్వు నీ సంగతి చూడాలనుకుంటే ఎగురుకుంటే నా మీదకి వచ్చింది. బ్రో వాట్ ద సీరియస్లీ, నా చుట్టుపక్కల కూడా కొంతమంది సెన్సిబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళని చెదరగొట్టగలిగినాం. ఈ బ్యాచ్ అంతా పోయి లెజిటిమేట్గా మనం పీస్ఫుల్గా చేస్తేనే మన డిమాండ్స్ అనేవి నెరవేరుతాయి.